గోపాల్ అయ్యంగార్ శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకి ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు ఈ రాశి వాళ్ళకి కుజుడు తమ యొక్క సప్తమంలో వృషభ రాశిలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందులో ఆయన తన సొంత ఫ్రెండ్ అనమాట, గురువు అనమాట, చాలా మంచి స్నేహితుడితో కలిసి ఉండడం కూడా చాలా గొప్ప విషయంగా చెప్పాలి. ఈ రాశ్యాధిపతి అంటే సప్తమాధిపతి శుక్రుడు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు, అది వేరే విషయం అనుకోండి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. సూర్యుడు ఎప్పుడైతే కర్కాటకం నుంచి సింహరాశిలోకి వచ్చి స్వస్థానంలో ఉన్నాడో, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, విదేశీయానాలు చేయడానికి అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటాలు, ఒకటేమిటి పట్టిందల్లా బంగారమే. కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పొచ్చు. అలాగే ఈ వారంలో కుజుని స్థితిని బట్టి చూస్తే వీళ్ళు చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు, అనుకున్నవన్నీ సాధిస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, ప్రశాంతంగా ఈ వారం అంతా గడుస్తుందని చెప్పి చెప్పడం తప్పే లేదు. ధన ఆదాయం చాలా బాగుంది. అనుకున్న డబ్బులు చేతికి రావటం, అనుకున్న దానికంటే ఎక్కువ రావటం, కుటుంబంలో ఎంతో సంతోషం, ఉల్లాసాన్ని కలిగి ఉండటం, చదువులు, తెలివితేటలు పిల్లలవి బాగా కొనసాగటం అన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బంధువులు, స్నేహితులు, విలువైన రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అందరూ కూడా సహకారం కూడా మీకు పర్లేదు, బాగానే ఉంటుంది. అయితే ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా స్వతంగా మన పనిలో మనం ఎక్కువ చేసుకోవటం మంచిది. విలువైన వస్తువులు అంటారు చూడండి, భూములు కానీ, వాహనాలు కానీ, ఇల్లు కానీ, ఆభరణాలు కానీ, ఏదైనా ఏ వస్తువు అయినా సరేనండి, ఖరీదైంది కొనడానికి ఈ వారం ఈ రాశి వాళ్ళకి అంత అద్భుతంగా ఉందన్నమాట. తల్లి ఆశీస్సులు బాగుంటాయి వీళ్ళందరికీ కూడా. అలాగే పిల్లలు వాళ్ళ చదువులు, విదేశాలకు వెళ్తారంటారు, పెద్ద చదువుల కోసం మంచి మంచి కాలేజీ సెలెక్షన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకోవటం. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళైతే అసలు మంచి డెవలప్మెంట్ అనమాట. స్పోర్ట్స్లో అయితే తెలివిగా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాలకు కానీ చూసుకుంటే మనకి ఆరోగ్యం అనేది వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచటం, అలాగే ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలగడం, పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, అలాగే ప్రేమలు ఫలించటాలు, ఒకరి మీద ఒకరికి మంచి విశ్వాసం కలిగి ఉండటం అంతా కూడా ఎంతో ఆనందంగా ఈ వారంలో కలిసిపోతూ ఉంటుందన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మొదట్లో మంచి అదృష్టం కలిగి ఉండి రాను రాను మంచి తండ్రుల యొక్క తండ్రి ఆశీస్సులు కానీ, మేనమామలు, మామలు, దూరంగా ఉన్న బంధువుల యొక్క, పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ బాగుంటుంది. ఆ సపోర్ట్ వల్ల
మీకు అదృష్టం బాగా కలిసి రావటం, ధర్మ మార్గంలోకి జీవించడం అన్నీ కూడా చాలా ఆనందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నేను చెప్పాను ఉద్యోగం అద్భుతంగా ఉంది అని. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి, అలాగే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కొత్త కొత్త వెంచర్స్లో డబ్బు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు వ్యయాధిపతి, అంటే బాగా ఖర్చు అధికంగా చేసేస్తారన్నమాట. కాబట్టి షాపింగ్లప్పుడు వాటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వాళ్ళకి మంచిది. వృశ్చిక రాశి అంటేనే కుజుడు అధిపతి. కుజుడు అంటే ఎవరండి? సుబ్రహ్మణ్య స్వామి లేదా నరసింహస్వామి లేదా ఆంజనేయ స్వామి ఆధిపత్యం వహిస్తారన్నమాట. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి లేదా నరసింహస్వామి ఎక్కువ. ఆంజనేయ స్వామి విషయం వేరది. అయితే ఎప్పుడైతే మనకు కుజుడు అంటేనే సైనికుడు, అలాగే సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అనుకున్న పని అనుకున్నట్టు జరగాలన్నా, అలాగే అదృష్టం బాగా కలిసి రావాలన్నా కూడా మనమందరం కూడా స్కంద షష్ఠి కవచం చదవడము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావళమన శ్వాసం చదవడం, లేదా హనుమాన్ చాలీసా చదువుకోవడాలు, ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. కుజ మంత్రాన్ని కూడా మీరు 7 సార్లు రోజు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే ఈ వారంలో ఈ రాశిలో పుట్టిన వాళ్ళ సంగతి చూస్తే విశాఖ 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అలాగే అనురాధ నక్షత్రం అత్యంత గొప్పది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కూడా ఇందులోనే వస్తాయి. విశాఖ అంటేనే గురు మహాదశలో పుట్టినోళ్ళు. మరి గురు మహాదశ అంటే చాలా మంచిది. ఆ తర్వాత శని మహాదశ 19 ఏళ్ళు బాగుంటుంది. ఆ తర్వాత బుధ మహాదశ కూడా చాలా బాగుంటుంది. సో ఇది చాలా మంచిది. ముఖ్యంగా అనురాధ నక్షత్రం అంటే శని, ఏ పాదంలో పుట్టినా శని మహాదశలో పుట్టిన వాళ్ళు కాబట్టి చిన్నతనంలోనే వీళ్ళకి శని దశ, అలాగే బుధ మహాదశ అనేక అదృష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పెద్దలు కన్న తల్లిదండ్రులకి ఎంతో లక్ ఇస్తుందన్నమాట. కాబట్టి గురుదశ, శని దశ, బుధ మహాదశ అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. మరి ఈ దశల అధిపతులు ఎలా ఉన్నారు, ఆ దశలు బాగున్నాయా, తర్వాత జరిగే దశలు ఎలా ఉంటాయి, చదువులో ఏ టైంలో వీళ్ళకి ఏ దశ ఉండడం వల్ల దానికి అనుకున్నది మనకు జరుగుతుందా జరగదా, ఇవన్నీ కూడా మనం జాతక చక్రాన్ని వీళ్ళది వేసి పక్కాగా చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి కుజ మంత్రాన్ని కూడా మీరు 7 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం వృశ్చిక రాశి వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో దట్ మీకు జరుగుతున్న దశ ఏమిటి, ఆ దశ వల్ల మీకు ఎటువంటి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, చెడు జరుగుతున్నప్పుడు దానికి పరిహారాలు ఉంటాయండి. ప్రతిదానికి కూడా ఏ సమస్య వచ్చినా కంగారు పడిపోయి భయపడిపోయి కూర్చుంటే ఏ పని కాదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రపంచంలో దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, కరోనా అని చెప్పి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతుందేమో, ఇది ఇంకా మనిషి అనేవాడు ఉండడేమో అనుకుని స్టార్టింగ్లో చాలామంది భయానికి చచ్చిపోయారు. అటువంటిది సొల్యూషన్ దొరికింది కాబట్టి అది పీడకల్లాగా మనం మర్చిపోయాం. అలాగే తప్పకుండా మీకు సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుందని నమ్మండి. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.